श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीशारदगुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। ఈ ఆత్మానాత్మ వివేచన కార్యక్రమంలో మనం ఈరోజు గురు శిష్యుని యొక్క ప్రశ్న, అదేవిధంగా స్థూల శరీర వర్ణన మనం తెలుసుకోబోతున్నాం. యస్త్వయాధ్యాకృత ప్రశ్నో యస్త్వయాధ్యాకృత ప్రశ్నో వరీయాన్ శాస్త్ర విన్మతః సూత్రప్రాయో నిగూఢార్థో జ్ఞాతవ్యశ్చ ముముక్షుభిః. ఓ విద్వాంసుడా, నీవు వేసినటువంటి ప్రశ్న శాస్త్రవేత్తలు సంబంధించే విధంగా, అంటే శాస్త్ర సమ్మతమైనటువంటిదిగా ఉన్నది. సంక్షిప్తంగా అడిగినటువంటి విధానం, అదేవిధంగా గంభీరమైనటువంటి విధానం, గంభీరమైనటువంటి అర్థం కలిగినటువంటి ప్రశ్న, మోక్షాపేక్ష కలిగినటువంటి జిజ్ఞాసులందరూ తెలుసుకోవలసినటువంటి ప్రశ్న అడిగావు. మరి ఆ ప్రశ్న శృణుస్వ వహితో బ్రహ్మన్ యన్మయాస ముదీర్యతే తదేతశ్రవణాత్ సద్యో భవబంధాద్వి మోక్షసే. ఓ విద్వాంసుడా, అన్నీ తెలుసుకొని వచ్చినటువంటి, సంసిద్ధంగా ఉండి గురువును ఆశ్రయించినటువంటి ఆ యొక్క శిష్యుని చూస్తే ఆ గురువుకు ఆనందం కలుగుతుంది. మరి అందుకే పదే పదే శిష్యుణ్ణి పండితవరేణ్య, ఓ పండితోత్తమ, సంసిద్ధమై వచ్చి నువ్వు గురువును ఆశ్రయించినటువంటి విధానం, నువ్వు అడిగేటువంటి ప్రశ్నల యొక్క విధానం, ప్రశ్నలకు వచ్చేటువంటి గంభీరమైన గూఢార్థం కలిగినటువంటి, మోక్ష అపేక్ష కలిగినటువంటి, నీకే కాకుండా మోక్షాపేక్ష కలిగినటువంటి వారందరికీ ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. అటువంటి ప్రశ్నలు అడుగుతున్నావు. శ్రద్ధగా సావధాన చిత్తులై శృణుస్వ వహితో బ్రహ్మన్ యన్మయాసముదీర్యతే తదేతత్రవణాత్ సద్యో. ఏదైతే వినదలుచుకున్నావో అది వెంటనే చక్కగా శ్రద్ధతోటి వినవయ్యా. భవబంధాది విమోక్షసే. భవబంధాల నుంచి విముక్తుణ్ణి చేసేటువంటి ఏవైతే ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలకు జవాబును ఇస్తున్నాను. మోక్షస్య హేతు ప్రథమో నిగద్యతే వైరాగ్యమత్యంత మనిత్య వస్తుషు తతశ్చ మశ్చాపి దమస్థితీక్షా న్యాస ప్రసక్తాఖిల కర్మణాం భృశం. మోక్షస్య హేతు ప్రథమో నిగద్యతే. మోక్షానికి ప్రప్రథమంగా ఏం కావాలన్నయ్యా? అత్యంత వైరాగ్యం కావాలి. అనిత్య వస్తువులపైన, శాశ్వతం కాని వస్తువులపైన, ఇది శాశ్వతం కాని వస్తువు, జగత్తులో ఈ శాశ్వతం కాని వస్తువులు అనేక ఉన్నాయి. ఆ అనేకమైనటువంటి వస్తువులపైన విరాగిత్వం కలిగి
ఉండడం మోక్ష ప్రాప్తికి మొదటి కారణమవుతుంది. తర్వాత మరి తతశ్రుతి మననం సతత్వా ధ్యానం చిరం నిత్య నిరంతరం మునే తతో వికల్పం పరమేత్య విద్వాన్ ఇహైవ నిర్వాణ సుఖం సమృచ్చతి. శమదమాది తితిక్ష కారణాలకు ఆ తర్వాత ముని అయిన వాడు శ్రవణము మననము చిరకాల పర్యంతము నిత్యము నిరంతరముగా ఆత్మతత్వాన్ని ధ్యానమును చేయుచుండాలి. ఈ మొదటిది అనిత్యమైనటువంటి వస్తువులపైన విరక్తి కలిగి ఉండాలి. ఏది నిత్యమో ఏది అనిత్యమో ఆల్రెడీ సిద్ధమై వచ్చి గురువు ఆశ్రయాన్ని పొందినటువంటి శిష్యుడికి గురువు ఏం చెప్తున్నాడు, ఏం బోధిస్తున్నాడు శ్రద్ధతోటి విను అని చెబుతూ, మోక్ష ప్రాప్తి కలగాలి అంటే మొట్టమొదట అనిత్యమైనటువంటి వస్తువులన్నిటి మీద అభిలాష త్యజించు, వాటి మీద విరక్తి కలిగించు. ఆ తర్వాత మోక్షాసక్తి కలుగుతుంది. ఆ తర్వాత శ్రవణము మననము చిరకాల పర్యంతము. ఇది ఒక కాలానికే నియమింపబడలేదు, నియమితం కాలేదు. మోక్షప్రాప్తి జరిగే వరకు శ్రవణము ధ్యానము వినాలే ధ్యానించాలి, వినాలే ధ్యానించాలి. ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియగా ఆత్మతత్వాన్ని ధ్యానము చేయుచుండవాలి. చేస్తూ ఉండగా ఆ పండితుడు ఇహమందే ఈ లోకమందే నిర్వికల్ప అవస్థకు పొంది నిర్వాణ సుఖమును పొందగలుగుతాడు. ఎవరైతే అనిత్యమైనటువంటి వస్తువులను ఇవి అనిత్యమని మనకు సిద్ధంగా మనం ఈ గురువు ఆశ్రయం పొందే కన్నా ముందే నిత్యానిత్య వివేకాన్ని మనం పొంది ఉంటాం. పొంది ఉన్నటువంటి మనం శమదమాది తితిక్షా కారణాల వలన ముని అయినటువంటి ఎవరైతే మోక్షాభిలాషి ఉన్నాడో అతను నిరంతరంగా శ్రవణము ధ్యానము ఈ రెండు ఆత్మతత్వాన్ని ధ్యానం చేస్తూ విన్నది స్మరణ చేసుకుంటూ ఇహమందే నిర్వికల్పావస్థ పొందే విధంగా ఉండి చివరకు నిర్వాణ సుఖమును పొందగలుగుతాడు. అంటే మరణ భీతే ఉండదు. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకొని నిర్వికల్ప స్థితికి వచ్చినటువంటి వాడికి భయం ఎక్కడ ఉంటుంది? నిర్వాణ సుఖమే ఉంటుంది. నిర్వాణమే ఒక సమాధి స్థితి, సుఖమైనటువంటి అనుభూతి కలుగుతుంది. యద్బోద్ధవ్యం తవేదానీం ఆత్మానాత్మ వివేచనం తదుచ్యతే మయా సమ్యక్ శ్రుత్వాత్మాన్య అవధారయ. చక్కగా స్మరణలో గుర్తుంచుకో. ఏదైతే నీకు ఆత్మానాత్మ వివేకాన్ని నీ ముందు చూస్తున్నానో దాన్ని ఇప్పుడు నీకు చక్కగా ఆత్మానాత్మ వివేచనం గురించి చెప్పారు కదా, తెలుసుకొని వచ్చావు కదా, మళ్ళీ దాన్ని విపులీకరించి నేను చెప్తున్నాను. వినవయ్యా శిష్య, ఓ పండితవరేణ్య అని చెబుతూ చక్కగా చిత్తముతో మనస్సు ఎక్కడనో పరిగెత్తకుండా
చిత్తమంతా ఈ విషయ అవగాహన మీద పెట్టి దాన్ని ధారణ చెయ్యి అని చెప్తున్నాడు. ఎవరు? గురువు. ఎవరికి? ఉత్తమ శిష్యునికి, మోక్షాభిలాష కలిగినటువంటి ఉత్తమ శిష్యునికి ఒక సద్గురువు ఆయన వేసేటువంటి అనేక ప్రశ్నలకు సమాధానంగా చెప్తూ వస్తున్నాడు. స్థూల శరీర వర్ణన గురువుగారు చెప్తున్నారు. మజ్జాస్థి మేధబల్ ఫలరక్త చర్మత్వాహ్వయై ధాతుభిరేభి రన్వితం పాదోరు వక్షోభుజ పృష్ఠ మస్తకై రంగైరుపాంగై రూపయుక్తమేతత్. మజ్జాస్తి మేధ ఫలరక్త చర్మ తగ్వాఘ్వ ఏర్ధాతుభిరేవ రన్వితం పాదోరుహ వక్షోభుజ పృష్ఠమస్తకై రంగైరుపాంగైరుపయుక్తమేతత్. అహం మమేతి ప్రతితం శరీరం మోహాస్పదం స్థూల మితీర్యతే బుధైః. ఏదైతే శరీరంలో ఉండేటువంటి మజ్జ, అస్థి, ఎముకలు, మేధస్సు, తర్వాత మాంసము, రక్తము, చర్మము, త్వక్కు అనేబడే ధాతువులు ఉన్నాయో ఆ ధాతువుల వలన పాదములు, తొడలు, వక్షస్థలము, భుజము, వెన్ను, మస్తకము అంటే శిరస్సు అనబడు అవయవాలను ఉపాంగములు కలిగి ఉండి నేను నాది అనేటువంటి అహంకార మమకారములను ఆశ్రయస్థానమై ఉండేటువంటి దేహమునే పండితులు స్థూల శరీరం అంటున్నారు. నేను చేస్తున్నానయ్యా దేంతోటి? చేతులతోటి. నేను నడుస్తున్నాను, నా తిరంగా ఎవరుండరు అనేటువంటి అహం ఎప్పుడు వస్తుందయ్యా? ఈ ధాతువులతోటి మనకు ఏవైతే ప్రేరేపింపబడ్డటువంటి క్రియలు ఉన్నాయో దాంతో అహంకారం ఏదైతే ఉన్నదో దాన్ని స్థూల శరీరంగా వర్ణింపబడ్డది. నభో నభస్వద్వః నాంబుభూమయః సూక్ష్మాని భూతాని భవంతి తాని పరస్పరాంశైర్మిళితాని భూత్వా స్థూలాని చ స్థూల శరీరహేతవః. మాత్రాస్తదీయా విషయా భవంతి శబ్దాదయా పంచసుఖాయ భోక్తుః. ఏమంటున్నాడయ్యా గురువుగారు? గురుదేవులు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అంటే పృథివీ, తేజో, వాయువు, ఆకాశాలు ఇవి సూక్ష్మ భూతములు. వీరి అంశాల పరస్పర సమ్మిళితం కావడం చేత స్థూల శరీరం మనం పొందాం. పంచమహాభూతాలతోటే ఈ స్థూల శరీరం వచ్చింది. ఈ స్థూల శరీరానికి కారణం పంచమహాభూతాలే అవుతున్నాయి. వాటి వల్ల కలిగేటువంటి తన్మాత్రలు భోక్త అంటే అనుభవించేటువంటి వాడు జీవునకు సుఖమును కలిగించినట్టు శబ్దాది విషయాలను అవి కలిగిస్తున్నాయి. శబ్దాలు ఏంది? ఆకాశము శబ్దాన్ని కనిపిస్తుంది. అదేవిధంగా వాయువు స్పర్శను కలిగిస్తుంది, అగ్ని రూపాన్ని కలిగిస్తుంది, తర్వాత జలము రసాన్ని కలిగిస్తుంది, పృథివీ ఘ్రాణాన్ని అంటే వాసనను కలగజేస్తుంది. అంటే ఈ స్థూల శరీరానికి కలిగినటువంటి స్థూల శరీరం ఎలా సిద్ధమైందయ్యా? ఈ పంచమహాభూతాలతోటే సిద్ధమైంది. మరి దీనివలన ఈ పంచమహాభూతాల వలన జీవునకు ఈ శరీరానికి, జీవుడు తొడుక్కున్నటువంటి ఈ శరీరానికి ఈ
తన్మాత్రలే భోక్తగా ఏవి శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ పంచ తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో పంచమహాభూతాల నుంచి స్థూలంగా పొంది మనకు అందిస్తున్నటువంటి విషయం. ఇదేం చేస్తుందయ్యా? ఈ శరీరానికి చక్కని శ్రవణం వింటే, శ్రవణం విన్నామనుకోండి, శ్రవణం దేని నుంచి వచ్చింది? శబ్దం నుంచి వచ్చింది. ఇది ఎక్కడి తత్వం? ఆకాశతత్వం. పంచమహాభూతాలలో ఆకాశతత్వం. మంచి రూపాన్ని, మంచి అందాన్ని, మంచి ప్రకృతిని మనం చూస్తున్నామంటే ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది, ప్రకాశం నుంచి వచ్చింది. ఘ్రాణము వాసన చూస్తున్నాం, పృథివీ నుంచి వచ్చింది. జిహ్వ రస అనుభూతిని పొందుతుంది. శ్రవణ అనుభూతి శబ్దం పొందినట్టయితే స్పర్శానుభూతి. పంచమహాభూతాలు పంచ జ్ఞానేంద్రియాలను మనకు కల్పించి ఈ జీవుడు పొందినటువంటి ఈ దేహానికి సుఖాన్ని, ఆనందాన్ని, అనుభూతి, సుఖానుభూతిని కలుగజేస్తున్నది. మరి యయేషు మూఢా విషయేషు బద్ధా, యయేషు మూఢా విషయేషు బద్ధా రాగోరూపాసేన సదుర్ధమేన ఆయాంతి నిర్యాంత్యథ ఊర్ధ్వముచ్చై స్వకర్మధూతేన జవేన నీదాః. ఈ విషయాలందు మనకేం కలిగింది? రాగం కలుగుతున్నది, దుర్ధరమైనటువంటి బంధం కలుగుతున్నది. పాశము చేత బద్ధుడవైతున్నావు. ఈ బద్ధుడకు కావడం వలన మూఢులు దీని నుంచి బయటపడలేకపోతున్నారు. అయితే దీనికి ఏం కారణమయ్యా? చేసుకున్నటువంటి సంచయ కర్మలు ఏవైతే ఉన్నాయో దానికి సంచయ కర్మలనే దూత చేత వీటిని ఆ రాగం నుండి పొందుతున్నావు. పైకి ఉత్తమోత్తమైనటువంటి జన్మలకు మనం పొందాలి అంటే వీటిని మనం జయించాలి. ఏది? పంచమహాభూతాలు మనకు కలిగించినటువంటి ఈ ఏవైతే పంచతన్మాత్రలు రూపరసగంధ స్పర్శ ఈ ఏవైతే ఉన్నాయో పంచమహాభూతాల నుంచి జీవుడు పొందేటువంటి స్థూలంగా పొంది సూక్ష్మంగా ఆనందం పొందేటువంటి ఈ జీవుడు దేహాన్ని పట్టుకొని ఆనందంగా పొందేటువంటి ఏవైతే ఇవి క్రియలు ఉన్నాయో ఆ క్రియలను మనం నియంత్రణలో ఉంచాలి. అధమాధమ యోనులలోకి పోతాము. దీన్ని దుర్వినియోగం చేస్తే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఏది? శబ్ద గుణం ఒకే ఒక ఆకాశ లక్షణం. పంచమహాభూతాల్లో ఆకాశ లక్షణం ఏదైతే ఉన్నదో ఆ శబ్దాన్నే అపరిమితమైనటువంటి శక్తిశాలి పొందినటువంటి జీవి ఆ శబ్దం వల్లనే ప్రమాదంలో పడ్డది. అదేవిధంగా స్పర్శ జ్ఞానం వలన వాయు తత్వం వలన స్పర్శ జ్ఞానంతో ప్రమాదంలో పడ్డ జీవి. తర్వాత అగ్నితత్వం నుంచి ప్రమాదంలో పడ్డ జీవి. అంటే వీటికి విశేషమైనటువంటి శక్తి కలిగి ఉండడం వలన అంటే ఇవన్నీ కూడా శక్తులు ఎలా ఉండాలన్నయ్యా? పరిమిత స్థాయిలో ఉండి జీవుణ్ణి మంచి మార్గంలో పెట్టే విధంగా ఉండాలి. ఇవి పరిమిత మార్గం దాటి అధిగమించిందనుకోండి, అధిగమించితే వాటి వల్లనే మనం ప్రమాదం పొందుతాం. చెవులకు శబ్దాలు ఆనందం ఇస్తున్నదని దాన్ని ఏమంటారు? డీజే సౌండ్ పెట్టి విపరీతమైనటువంటి సౌండ్ పెట్టడం వలన ఏమవుతుంది?
దేని వల్లనైతే నువ్వు ఆనందపడబోతున్నావో దానివల్ల నీకు శబ్దాన్ని గ్రహించేటువంటి శక్తిని క్షీణం చేసుకుంటావు. అదేవిధంగా సూర్యుడు ఇట్లా మండే సూర్యుడిని మనం చూసినట్టయితే ఈ రూప శక్తిని పోగొట్టుకుంటాం. అదేవిధంగా స్పర్శ శక్తి. అయితే దేన్ని ఏ విధంగా స్వీకరించాలనో ఏ విధంగా వాడుకోవాలనో పంచమహాభూతాలు మనకి ఇచ్చినటువంటి జీవుడికి దేహానికి ఇచ్చినటువంటి సౌకర్యాన్ని అపరిమితంగా వాడుకోవడం వలన ప్రమాదానికి గురవుతాం. వీటి వలన ఇంకా ఏమవుతుంది, అధమ రాబోయే జన్మలు అధమాధమ జన్మలు పొందుతాం. మరి దీన్ని సద్వినియోగంకు వాడినట్టయితే శ్రవణాన్ని అద్భుతమైనటువంటి భగవన్నామ సంకీర్తనలతోటి భాగవతాది రామాయణాది కథాశ్రవణాలతోటి చెవులకు సుగంధ పరిమళ ద్రవ్యాలు భగవంతునికి అర్పించేటప్పుడు ఉన్నటువంటి ఘ్రాణశక్తిని ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఉత్తమ జన్మలు ప్రాప్తించే అవకాశం ఉంది. దుర్వినియోగం చేస్తారా సద్వినియోగం చేస్తారా అవన్నీ మీ చేతిలోనే ఉన్నటువంటిది. ఇవన్నీ కూడా మీ కర్మల వలన మీకు కలుగుతూ ఉంటుంది. మీ కర్మలను ఇక్కడ ఈ మానవ జన్మ సవరించుకునేటువంటి కర్మ ఫలాలను కడిగివేయడానికి ఈ జన్మ ఉత్తమోత్తమైంది. మరి శబ్దాదివి పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధ కురంగమాతంగ పతంగమీన భృంగానర పంచభిరంచిత కిం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధ కురంగమాతంగ పతంగమీన భృంగానర పంచభి రంచిత కిం. శబ్దగుణం చేత ఆకాశతత్వం చేత శబ్దగుణం చేత లేడి ప్రమాదానికి గురి అవుతుంది. అత్యంత గ్రహణ శక్తి కలిగినటువంటి శబ్దగ్రహణ శక్తి కలిగినటువంటి జీవి ఎవరయ్యా? లేడి అంటే జింకపిల్ల. ఆ జింకపిల్ల ఈ శబ్దాల వల్లనే శబ్దశక్తి ఎంత ఉన్నదో ఆ శబ్దశక్తి వల్లనే మాయలో భ్రమలో పడి ప్రమాదానికి గురి అవుతుంది. అదేవిధంగా స్పర్శవాయు తత్వానికి సంబంధించిన స్పర్శవాయు శక్తి అత్యంతంగా ఉన్నటువంటి గజరాజు ఈ స్పర్శ జ్ఞానం కోసం అపరిమితంగా అభిలాషపడి ప్రమాదానికి గురి చేస్తుంది. అదేవిధంగా మినుగు పురుగు దీపపు పురుగు అత్యంత దీపపు కాంతి దీపంలో ఉండే కాంతినంతా పొంది ఏ దీపపు శక్తి ఏదైతే ఉన్నదో ఆ దీపపు శక్తిలోనే అంతమొందుతుంది. అదేవిధంగా రస శక్తి ఎక్కువగా ఉన్నటువంటి రసాస్వాదన శక్తి ఎక్కువగా ఉన్నటువంటి జలంలో ఉండే చేపపిల్ల ఆ రసాస్వాదన శక్తికే ఎక్కడ నీళ్ళల్లో ప్రమాదానికి గురవుతుంది. అదేవిధంగా ఒక భ్రమరం కురంగ మాతంగ పతంగ మీనా భృంగా నరహ పంచభిరంచిత కిం. మళ్ళీ భ్రమరము గంధగ్రహణాన్ని ఎక్కువగా చేస్తుంది. గంధం పృథ్వీతత్వానికి సంబంధించింది. ఒక కమలంలో ఉన్నటువంటి ఆ పుప్పొడిని సేకరించడానికి తుమ్మెద వికసించినటువంటి పద్మంలో ప్రవేశించి ఆ మకరందాన్ని గ్రోలి అక్కడనే ఉండడం వలన వికసించిన పుష్పం
మూసుకొని పోవడం వలన అందులోనే చిక్కుకొని భ్రమరం తుమ్మెద ప్రమాదానికి గురవుతుంది. అంటే దీనివల్ల ఏం తెలిసిందయ్యా, ఒక్కొక్క పంచమహాభూత శక్తి, ఒక్కొక్క ఆ తత్వం కలిగిన శక్తే ఇటువంటి ప్రమాదాలకు గురి కావడం ఏదైతే ఉన్నదో, మరైతే మనం ఈ పంచమహాభూతాలన్నీ మహత్తరమైన శక్తి ఈ జీవుడు ఈ దేహానికి కల్పించాడు. ఏ విధంగా వాడుకోవాలనో ఏ విధంగా వాడుకోవద్దో మీరు నిర్ణయించండి. ఓం ఓం దూషేన తీవ్రో విషయ కృష్ణ సర్ప విశాలపై విషం నిహంతి భోక్తారం ద్రష్టారం చక్షుషాప్యయం. దోషేన తీవ్రో విషయ కృష్ణ సర్ప విషాదపి విషం నిహంతి భోక్తారం ద్రష్టారం చక్షుషాప్యయం. దృష్టి దోషంతో దోష దృష్టితోటి చూసినట్టయితే నల్లత్రాచు విషం కన్నా ఎక్కువ ప్రమాదం. విషము తిన్నవానికన్నా ప్రాణాలను హరించేటువంటిది. విషయం కంటితో చూచిన వానికి కూడా విడిచిపెట్టదు. ఏది ఒక విషసర్పాన్ని నల్లత్రాజును చూచి దోషదృష్టితోటి చూసినట్టయితే అది విషం కంటే ఎక్కువ తీవ్రమైనదిగా పరిగణింపబడుతుంది. విషము తిన్నవాని ప్రాణములను హరించును, కానీ విషయము కంటి చూపుతో చూచిన వానికి అది విడిచిపెట్టదు. అంటే విషం కన్నా ఈ దృష్టి దోషం ప్రమాదమైనది. అంటే దాన్ని మనం ఏ స్థాయిలో ఉపయోగించాలనో మనం నిర్ణయం చేసుకోవాలి. విషయా సమాహాపాసాద్యో విముక్త సుధు త్యజాత్. విషయమాసా మహాపాసాద్యో విముక్త సుదుస్త్యజాత్. సయేవ కల్పతే ముక్త్యై నాణ్య షట్ శాస్త్ర వేద్యపి. విషయాస మహాపాసాద్యో విముక్త స్ఫుదుస్త్యజాత్. సయేవ కల్పతే ముక్త్యై నాణ్య షట్శస్త్ర వేద్యపి. తొలగించుకోవడానికి శక్యము కానట్టి విషయ ప్రీతి ఈ మహాపాశం నుండి విముక్తుని చేయలేదు. విముక్తుడైన వాడు, ఈ విషయ విముక్తుడైన వాడు మాత్రమే మోక్షం పొందగలుగుతాడు. ఈ షట్ శాస్త్రవేత్త అయినను ముక్తి పొందజాలడు. ఈ పరిమితమైనటువంటి ఇవన్నీ వాడుకున్నా మోక్ష విషయానికి వస్తే అర్హత మాత్రం అంత సులభం కాదు. ఆపాత వైరాగ్యవతో ముముక్షూన్ భవాబ్ధిపారం ప్రతియాతు ముద్యతాన్. భవాబ్ధిపారం ప్రతియాతు ముద్యతాన్. మోహం ఆశాగ్రహో మజ్జ యతేంతరాలే విగృహ్య కంఠే వినివర్త్య వేగాత్. మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. క్షణిక వైరాగ్యాన్ని లోబడి
మోక్షాపేక్షతో సంసారమనే సముద్రాన్ని దాటడానికి ఉద్యుక్తులైన వారిని మధ్యమందే ఆశయనే మొసలి కంఠాన్ని పట్టుకున్నట్టుంటుంది. ఎవరైతే క్షణిక వైరాగ్యం అంటే కష్టాలు వచ్చినప్పుడు వైరాగ్యం కలుగుతుంది. మనం చెప్పుకుంటాం చూడండి, ఇటువంటి వైరాగ్యం రావద్దు అని. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ఇవి ఈ మూడు కూడా క్షణకాలంలోనే ఇవి కలుగుతాయి. ఈ వైరాగ్యాలు కలిగిన తదుపరి క్షణంలో మారుతూ ఉంటుంది. ఆ వైరాగ్యం ఉండదు. ఈ ఈ వీళ్ళకు ఎటువంటిదయ్యా, ఆ సంసార సముద్రాన్ని దాటేటప్పుడు మొసలి మకరం కంఠం పట్టుకున్న విధానమే అవుతుంది. వీళ్ళ ఆశయం మధ్యయందే ఆగిపోతుంది. ఎందుకంటే వీళ్ళది క్షణికమైనటువంటి అభిలాష, క్షణిక వైరాగ్యం. విషయాఖ్యోగ్రహో యస్య సువిరక్త్య సినాహతః సగచ్చతి భవాంబోధే పానం ప్రత్యూహవర్జితః. ప్రబలమైన గట్టి వైరాగ్యమును ఖడ్గముతో విషయవాసన రూపమైన ముసలిని చంపివేసిన విధానము నిర్విఘ్నంగా సముద్రాన్ని తరించినటువంటి పోగలేటువంటి శక్తి కలుగుతుంది. ఇక్కడ క్షణిక వైరాగ్యం, దృఢ వైరాగ్యం. ప్రబలమైన వైరాగ్యం ఏమిస్తుందయ్యా, మొసలి వచ్చినా ఈ సంసార సాగరం దాటేటప్పుడు అడ్డుగా మొసలి వచ్చినా మకరం వచ్చినా మన చేతిలో ఉండేటువంటి మన చేతికి ఈ గట్టితనం అనేటువంటి ఒక ఖడ్గం వచ్చి ఆ మొసలిని సంహరించైనా కానీ మనం సంసార సాగరాన్ని దాటి మోక్ష ప్రాప్తిని పొందగలుగుతాం. ఈ భవబంధాలను వదిలిపెట్టి పోగలుగుతాం. అదే క్షణిక వైరాగ్యం కలిగితే ఎట్లానైతే ఉంటుందో, ఈ సముద్ర దాటానికి ప్రయత్నం చేస్తాం, నేను ముముక్షువును అని ఎన్నిసార్లు నువ్వు అనుకున్నా ఇదంతా క్షణికావేశంలో నువ్వు తీసుకున్నటువంటి వైరాగ్యం వల్ల నువ్వు ఆ మొసలి నోటికి నీ కంఠాన్ని ఇచ్చిన వాడివే అవుతావు. విషయ మార్గైర్గచ్చతో నచ్చ బుద్ధే విషయ నచ్చ బుద్ధే ప్రతిపద మభియాతో మృత్యురప్యేష విద్ధి హితసుజన గురూక్త్యా గచ్చత స్వస్య యుక్తా ప్రభవతి ఫలసిద్ధి సత్యమిత్యేవ విద్ధి. విషయ మార్గైర్గచ్చతో నచ్చ బుద్ధే. ఎట్లనయ్యా అంటే, ఎవరైతే మలినమైనటువంటి మనకు పంచతంత్ర కథలలో వస్తుంది, టక్కరి కొక్కెర అనే పాట ఉండేది. అది ఆ కొంగ నటించి చేపలన్నింటినీ తీసుకుపోయి ఎక్కడనో భక్షించినటువంటి కథ విన్నాం. అయితే ఆ కొంగ చేపలను నమ్మించింది. అంటే మలినమైనటువంటి బుద్ధి కలిగి మోక్షమనే అభిలాష ఉన్నట్టు వేషం వేసుకుంటే ఆ మార్గమందు పయనించుట
ఏది సంసార సాగరం అనేటువంటి సముద్రాన్ని దాటేటప్పుడు అడుగడుగున మృత్యువు వెంటబడినట్టే ఉంటుంది. అట్లానే తన హితం కోరువారు గురువు యొక్క ఉపదేశాన్ని, అంటే మనకు మంచి మాటలు చెప్పేటువంటి వారి, అదేవిధంగా గురువు ఉపదేశ వాక్యాలను అనుసరించేటువంటి వారు తన యుక్తిని అనుసరించి వారు చెప్తారు, మంచి మాటలు చెప్తారు, గురుదేవులు మంచి మాటలు చెప్తారు. ఎవరైతే మోక్షాభిలాషి ఉంటాడో వారు వారి యుక్తితోటి సాగిపోయి ఆ మోక్ష ప్రాప్తిని పొందడానికి, ఫలసిద్ధిని పొందడానికి సత్యాన్ని నమ్మి మనసులో నిలుపుకోవడమే ప్రధాన కర్తవ్యం. మన హితైషులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పేటువంటి హితవాక్యాలను, గురుదేవులు ఇచ్చేటువంటి మోక్షప్రాప్తికి కలిగేటువంటి జ్ఞాన మాటలను, సత్యమైనటువంటి మాటలను మనం మనసులో తలంచుకొని నిలుపుకొని నడిచితే మోక్షప్రాప్తి కలుగుతుంది. మోక్షస్య కాంక్ష యది వై తవాస్తి త్యజాతి దూరాద్విషయాన్ విషం యథా పీయూషవత్తో సదయాక్ష మార్జన ప్రశాంతిదాం తీర్భజ నిత్యమాదరాత్. మోక్షాశక్తి ఉన్నదా? నిజంగా నీకు మోక్షాశక్తి ఉన్నదా? అట్లయినా విషయాలను విషం వల్లే పరిగణించు. ఏవైతే అనిత్యమైనటువంటి విషయాలపైన అది ఒక విషంలాగా నువ్వు పరిత్యజించు. నీకు కలిగేటువంటి, పరిత్యజించిన వెంటనే కలిగేటువంటి సంతోషము, దయా, క్షమ అంటే సహనము, సరళ స్వభావము, శమము, దమము మొదలైనటువంటి శుభగుణాలన్నీ అమృతముల వలె ఆ తత్వాలన్నీ నీ ఆదరణతోడ సేవింపబడతాయి. ఎప్పుడైతే నీకు నిజమైనటువంటి నటన లేకుండా, క్షణికావేశం లేకుండా ప్రబలమైనటువంటి దృఢమైనటువంటి మోక్షాభిలాష ఉన్నదే, ఆ మోక్షాభిలాషకు నువ్వేం చేయాలయ్యా? అనిత్యమైనటువంటి ఏవైతే విషయాలను పరిత్యజించే వరకు నువ్వు మోక్ష ఆసక్తిని కలగవు. నీకు అడుగడుగున ప్రమాదమే. సంసార సాగరం దాటాలి అంటే ఖచ్చితంగా అవి పరిత్యజించాలి. ఏది? ఈ విషయ భోగాలను వెంటనే అవి పరిహరింపజేస్తే, త్యజిస్తే, త్యాగం చేస్తే ఏం కలుగుతుందయ్యా? సంతోషము, దయా, క్షమ, సరళ స్వభావము, శమము, దమము మొదలైనటువంటి శుభగుణాలన్నీ నీకు ఎట్లా అమృతము వలె నిత్యము నీకు ఆదరణతోటి సేవించి నీ దగ్గరనే నిన్ను పట్టుకొని ఆశ్రయించి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది? మోక్షపదం నడవడానికి ముళ్ళ కంచెలన్నీ తీసివేయబడతాయి. ముళ్ళ కంపలన్నీ, కంటకాలన్నీ తీసివేసి మనకు పుష్ప మార్గం ఏర్పడుతుంది. దేహాసక్తి ఎటువంటిదయ్యా? అనుక్షణం యత్పరిహృత్య కృత్య మనాద్య విద్యా కృతబంధమోక్షణం దేహపరార్థో యమముష్య పోషణే యసజ్జతే స్వం మనేనహంతి. ఈ దేహం మీద ఉన్నటువంటి అజ్ఞానం చేత
ఈ దేహం మీద ఉండేటువంటి మమకారం, ఈ బంధనాన్ని వదిలించుకోవడానికి అనుక్షణం వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈ శరీరము ఈ భోగాన్ని కోరుకుంటున్నదే, ఏదైతే మనస్సులో ఉన్నటువంటి మోక్షాభిలాష ఏదైతే ఉన్నదో ఆ మోక్షాభిలాష మోక్షాన్ని కోరుకుంటున్నది. నీ శరీరం మాత్రం ఏం చేస్తున్నది? ఈ లౌకిక భోగాలన్నీ కూడా అనుభవించాలనేటువంటి ఈ దేహాన్ని పట్టుకొని ఉన్నటువంటి ఈ పంచమహాభూతాల గురించి చెప్పాను కదా. ఈ పంచమహాభూతాలు తన్మాత్రలు, రూపరసగంధ స్పర్శ, ఇవి ఏవైతే ఉన్నాయో పంచతన్మాత్రలు పంచమహాభూతాల నుంచి వచ్చినటువంటివి ఈ శరీరాన్ని పట్టుకొని ఈ భోగాభిలాషను, దేహానికి భోగాభిలాషలను కల్పిస్తూ ఉంటుంది. దాన్ని పరిమితి చేసి దాన్ని త్యాగం చేస్తేనే భోగ్యమైన పరార్థమైనటువంటి ఈ శరీరమును పోషించుకొనుట ఎందే నిమగ్నుడై ఉంటాడు. ఈ భోగాభిలాష అంతా కలిగి ఈ శరీర పోషణను వాటినే ఆశ్రయించి ఉన్నటువంటి వాడు మోక్షాభిలాషి అయినప్పటికీ స్వయంగా తనను తాను ఆత్మహత్య చేసుకున్నవాడే అవుతాడు. దేన్నయ్యా మోక్షాభిలాష అనేటువంటి ఉద్దేశం కలిగి వీటికి బంధుడై వీటి నుంచి ముక్తి కలగక దేహ పోషణకు, ఏదైతే దేహ అపేక్షకు, దేహం కోరుకునేటువంటి సుఖాలకు, భోగాలకు వశీకరణమవుతాడో, వాటిని త్యజించడానికి శక్యము కాదో వాడు ఈ మోక్షాభిలాషి అయినప్పటికీ తనను తాను హత్య చేసుకున్న మాదిరిగానే ఉంటాడు. శరీర పోషణార్థి సన్ యా ఆత్మానం దిదృక్షతి గ్రాహం దారుదియాదృత్వా నదీం తర్తుం సైచ్చతి. వాళ్ళకి ఏముంటుందయ్యా? శరీర పోషణమే లక్ష్యం. అనేకమైనటువంటి మంచి మాటలు వినాలి, మంచి తత్వాలు వినాలి. ఇద్దరు మిత్రులు ఉంటారు, ఇద్దరు కలిసి ఒక దేవాలయం దగ్గరికి వెళ్తారు. దేవాలయం దగ్గరికి పోయి అక్కడ ఏదో ఇటువంటి సత్సంగం నడుస్తున్నది, మంచి మాటలు, తత్వవాక్య బోధన జరుగుతున్నది. అందులో ఒక మిత్రుడికి, ఓ వ్యక్తికి వీటి మీద చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇంకొక వ్యక్తికి ఏం చెప్తున్నాడండి, పుట్టింది మంచి సుఖపడడానికి ఇవన్నీ త్యజించమని చెప్తున్నాడు. ఇవన్నీ మంచిగా లేదు, పోదాంపా, వెళ్దాం ఇక్కడి నుంచి అని ఆ ఇంకొక వ్యక్తిని పురమాయిస్తున్నాడు. ఆ ఇంకొక వ్యక్తి ఇక్కడి నుంచి కదలాలేం లేదు, ఇందులో ఏదో సత్యమైన విషయం ఉన్నది, జీవిత లక్ష్యానికి సంబంధించిన విషయం ఉన్నది అనే ఒక ఆలోచనతోటి అక్కడ కూర్చుండై మొత్తం వినాలని ఉన్నది. ఆ ఇంకో వ్యక్తి ఏం చేశాడయ్యా, ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి పక్కకు కూర్చున్నాడు. ఎక్కడికి? బయటకు. అక్కడ ఏం జరుగుతున్నది? ఏం జరుగుతులేదు, ఇది వినాలని లేదు. లేదా ఒక భ్రమలో పోయి ఇతన్ని కూడా తీసుకుపోయి ఆ భ్రమ అనేటువంటి విషయం ఆ ఇంకో వ్యక్తికి కూడా తెలియదు. లోకావిరామమైనవంతా పరనింద చేస్తూ కాలక్షేపం చేయగలుగుతాడే తప్ప
ఈ ఈ విషయాన్ని ఏ దేవాలయంలో సత్సంగం ఏదైతే జరుగుతున్నదో దాన్ని అతడు ఆకర్షింపలేడు. ఎందుకు? ఆయనకు శ్రవణ భోగాభిలాష ఎలా ఉందయ్యా? ఈ దేహాన్ని ఆశ్రయించినటువంటి శ్రవణాభిలాష ఏదో సినిమా పాటలు వింటే, లేకుంటే ఇంకా ఏదో వింటే, లేదా ఇంకొకళ్ళ మీద నిందలన్నీ కూడా వింటూ ఉంటే ఆయనకు ఆనందం కలుగుతుంది. ఈ సత్సంగంలో చెప్పేటువంటి మంచి మాటలు ఆయనకు ఆకర్షింపబడవు. ఎందుకయ్యా అంటే ఈ దేహేంద్రియాలు కలిగినటువంటి ఈ జీవికి వాటి మీదనే అభిలాష ఉంది కనుక అతడు ఈ అడుగడుగున మోక్షాభిలాషి అయినప్పటికీ అడుగడుగున ఆటంకాలే ఏర్పడతాయి. శరీర పోషణమే ప్రధాన లక్షణంగా, అంటే శరీర పంచమహాభూత తత్వాలైన తన్మాత్రలతో కలిగేటువంటి కాలాన్ని గడుపుకొనుచు ఈ ఆత్మతత్వానికి సంబంధించినటువంటి పరిశీలన చేయాలనేటువంటి అభిలాష ఉండదు. అటువంటి వాడు సముద్రం దాటాలి, సంసార సాగరం దాటాలి. ఈ దాటాలి అంటే ఎక్కడనో భ్రమించి మొసలి పట్టుకొని నది తరింపగోర్చున్నవాడిగా ఉంటాడు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ శారద గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః.